హాయ్ హలో ఎంఎన్టీ జర్నీ స్టార్ట్ అయిందండి. మనం ఇప్పుడు ఊటీలో ఉన్నామండి. ఈ ఊటీలో మనం ఇక్కడ రూమ్ తీసుకున్నామండి. ఈ రూమ్ దగ్గర మనం పార్క్ చేస్తున్నాము. ఇక్కడ ఈ రూమ్ దగ్గర మనకి వాటర్ వచ్చి హీట్ వాటర్ కావాలంటే కొనుక్కోవాలండి. ఫ్యాన్లు ఏసీలు అయితే ఇక్కడ ఉండవండి. మొత్తం చలి, భయంకరమైన చలి అండి ఊటీలో. ఈ విధంగా మనకి ఇల్లు చూడండి ఎలా కట్టుకున్నారో. మొత్తం కూడా కొండల మీద అప్ అండ్ డౌన్స్గా అన్నీ ఉంటాయి. ఇరువైపులా మనకి కొండలు అప్ అండ్ డౌన్గా ఉంటుంది. మొత్తం టీ ఆకు పంట, మనకి క్యారెట్, ఈ కూల్గా ఉండే అన్నీ కూడా ఇక్కడ పండుతాయండి. చాలా కూల్గా ఉంటుందండి. స్వెటర్లు వేసుకోవాలి, కంపల్సరీ స్వెటర్లు వేసుకోవాల్సిందే. చలికి వణికిపోతాము. ఊటీలో ఇంకా చాలా చలిగా ఉంటుంది. చాలా కూల్ అయిన ప్రదేశం. ఇక్కడ ఎక్కువ క్యారెట్ కానీ టీ ఆకు కానీ ఇంకా మనకి కనిపిస్తున్నాయి కదండి, అన్నీ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఊటీలో ఎక్కువ ఈ టీ పొడి పండిస్తారు కాబట్టి ఈ టీ పొడికి మనకి టీ ఉత్పత్తి చేసే మిషన్లు ఉన్నాయి. మనం అక్కడ కూడా వెళ్తూ ఉన్నాము. ఈ టీ ఆకు ఎలా తయారవుతుంది, టీ పొడి ఎలా తయారవుతుంది, టీ పొడి అక్కడ మనం లోపలికి వెళ్ళే దగ్గర మొత్తం రాసేసి ఉంటారండి. లోపలికి వెళ్ళి మనం చూపిస్తాం, అది కూడా చూపిస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాము. టీ తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. టీ ఆకు తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి. అక్కడ తయారు చేసి మనకి ½ కేజీ, 1/4 కేజీ, 1 కేజీ, 2 కేజీ, 3 కేజీ, 5 కేజీ బ్యాగ్స్ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి. అక్కడ పార్క్ చేసేసి మనం టీ మిషన్ అక్కడికి లోపలికి వెళ్తాము. ఆల్రెడీ అక్కడక్కడ మనం బస్ వేసేసి ఇక్కడ కొండలు, లోయలు, సూసైడ్ గోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్లోర్ దాకా కట్టుంటారు టవర్ లాగా చూడడానికి. ఇక్కడ అంతమంది చూపిస్తాను చూడండి. ఒక ప్లేస్లో మనం లొకేషన్ చూడడానికి, వ్యూ పాయింట్ చూడడానికి. ఇంకా చూడండి, వ్యూ పాయింట్ చూడడానికి సూసైడ్ గాడ్స్ అనేది ఉంటాయి ఇక్కడ. అక్కడ నుంచి మనం చుట్టుపక్కల వ్యూస్ చూడవచ్చు. మొత్తం కూడా చల్లగా ఉంటుందండి వాతావరణం మొత్తం కూడా ఈ ఊటీలో. ఇదేనండి కాల్ చేసేసి టీ మిషన్ ఫ్యాక్టరీలోకి చూద్దాం మనం. ఇక్కడ బోర్డు ఉంటుంది ఎలా తయారవుతుంది ఈ టీ పొడి. ఈ ఆకులు ఎలా, ఈ టీ పొడి ఆకులు వేస్తే ఈ ఆకులు దగ్గర నుంచి ఎలా వేస్తారు, మిషన్లోకి ఎలా వెళ్తాయి, ఆ మిషన్ దగ్గర నుంచి టీ పొడిగా ఎలా తయారవుతుంది. ఇదండి టీ ఆకు. టీ ఆకులు అంటే బయట మొత్తం కూడా అదే కదా, టీ పంట కదండి పండించేది. ఆకుల్లో ఆ టీ ఆకులన్నీ వాళ్ళు ఆకులన్నీ శుద్ధంగా గ్రేడింగ్ చేసేసి ఇదంతా పార్కింగ్ మనం బండి పెట్టేసి పార్కింగ్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చామండి. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం లోపలికి వచ్చాము. అది మాకుంటుంది. ఆకంతా కూడా మిషన్లో పంపిస్తారు. మిషన్లో నుంచి మనకి చిన్న చిన్న శిక్షగా తయారు చేసి ఒక మిషన్లో పంపిస్తారు. ఆ మిషన్ నుంచి ఇంకొక మిషన్లోకి అలాగా మనకి మిక్స్ అనేది చాలా గ్రైండ్ అవుతూ వస్తుంది. టీ పొడి గ్రైండ్ అవుతూ వస్తూ చాలా స్మూత్గా తయారైన తర్వాత బాయిలర్లోకి పంపిస్తారు. ఆ బాయిలర్ నుంచి ఇంకైతే ఆకు పచ్చదనాన్ని నుంచి పీపుల్ కలర్లో చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి అక్కడి నుంచి మనకి వేరుగా ఆ టీ పొడి ఎంత క్వాలిటీ ఉంటుంది కదండి. ఆ సిప్స్ అనేది ఎంత సిప్స్ క్వాలిటీ ఉంటుందో అంత సిప్స్ అనేది వేరుగా వెళ్ళిపోయేసి ఒక క్వాలిటీ పరంగా మనకి టీ పొడి ఒక్కొక్క టేస్ట్ అనేది ఒక 4-5 రకాల టేస్ట్గా తయారు చేస్తారండి. ఈ షాపుల్లోకి అక్కడ నుంచి తయారైపోయి ఇక్కడ మన ప్యాకింగ్ రూపంలో ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పాను కదండి. ఈ షాపులకి పక్కనే షాపులు ఉంటాయండి, వర్క్ షాపులు. ఆ ఫ్యాక్టరీ నుంచి షాపులకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎంత టీ పొడి కావాలో ఇక్కడ కొనుక్కునేసి
ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంటాయండి. ఈ స్పేస్ కూడా తయారు చేసి ఇక్కడ మనకి అమ్మడం జరుగుతుంది. సూసైడ్ గార్డ్స్ అన్నాను కదండి, బ్యాక్ నుంచి బయట వచ్చిన తర్వాత ఈ సూసైడ్ గార్డ్స్ మొత్తం కూడా ఫోటోషూట్ చేసుకునేసి